నమస్కారం అండి. ఈరోజు అమ్మాసర్ అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగింది గాను శ్రీ రంగ ఫణికుమార్ గారు, శ్రీమతి గీతా మాధురి గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీరాముని ఆశీస్సులతో శ్రీ రంగ ఫణికుమార్ గారి తండ్రి గారు కీర్తి శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే పితృదేవతల పెద్దలు కీర్తి శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ రంగ ఫణికుమార్ గారికి, శ్రీమతి గీతా మాధురి గారికి, శ్రీ రంగ ఫణికుమార్ గారి మాతృమూర్తి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి గీతా మాధురి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ దుర్గాదేవి దీవెనలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకెల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసుకుర 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ రంగ ఫణికుమార్ గారు, శ్రీమతి గీతా మాధురి గారు మీరు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, స్వీట్, బాదుషా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.